కమలాకుచ చూచుక కుంకమ కమలాకుచ రామలక్ష్మణులు చనిపోయారనుకుని ఇంద్రజిత్తు వెళ్లిపోతాడు. చావు బ్రతుకుల్లో ఉన్న అన్నదమ్ములను చూసి వానరులంతా ఏడుస్తుంటారు. ఇంద్రజిత్తు రావణుని దగ్గరకు వెళ్లి రామలక్ష్మణులు చనిపోయారని చెప్తాడు. ఇంద్రజిత్తు మళ్లీ వచ్చి వానర అధికారులందరినీ బాణాలతో కొడతాడు. హనుమ వక్షస్థలంలో 10 బాణాలు దించేస్తాడు. రావణుడు సీత దగ్గరకు స్త్రీలను పంపి రామలక్ష్మణులు చనిపోయారని చెప్పి పుష్పక విమానంపై తీసుకువెళ్లి చూపించండి అంటాడు. ఆల్రెడీ రాముడు తల తీసుకెళ్లి సీతకది చూపించి రాముడు చచ్చిపోయాడని చెప్పాడు. మళ్లీ చెప్పడమేంట్రా, రాముడు బ్రతికే ఉన్నాడని సీతకు తెలిసిన విషయం రావణుడికి తెలియదు కదా. రామాయణం కథ కాబట్టి ఫ్లోలో రాసుకుంటూ పోయాడు. రాక్షస స్త్రీలు సీతకు విషయం చెప్పి పుష్పక విమానం మీద తీసుకువెళ్లి రామలక్ష్మణులను చూపిస్తే అయ్యో నా రామా అని ఏడుస్తుందనుకున్నాను. కాని నా చేతి గీతలు, నా కాలి గీతలు, నా జాతకం చూసిన వారు నేను భర్తతో కలకాలం ఉంటానని, పట్టపురాణిని అవుతానని చెప్పారు. వారి మాటలన్నీ అబద్ధాలేనని జాతకం చూసిన వారిని తిడుతుంది. నా పిక్కలు గుండ్రంగా ఉన్నాయి, వాటిపై వెంట్రుకలు లేవు, నా చేతులు, పాదాలు, తొడలు పుష్టిగా ఉన్నాయి, నా స్తనాలు సుందరములు, నా చనుమనలు గంభీరములు, నా బొడ్డు లోతైనది, వక్షస్థలం బాగా పెద్దగా పుష్టిగా ఉంది. ఇట్టి నా లక్షణాలన్నీ శుభకరములని జాతకం చూసిన వారు చెప్పారు అంటుంది. ఒరే సిగ్గు లజ్జాలేని కుక్కలారా, మీ సీతాదేవి తన బొడ్డు కోసం, తన స్తనాల కోసం, కుచముల కోసం చెప్తుంది. విని సొల్లు కార్చుకోండ్రా సొల్లుగాల్లారా. రే లలితలంబుడి, జాతకం చూసేవారికి పుట్టిన తేదీ ఇవ్వడం చూసాం, చెయ్యి చూపించడం చూసాం. మీ సీతాదేవి స్తనాలు, కుచములు, బొడ్డు, తొడలు చూపించుకుని జాతకం చెప్పించుకుందా? చనుమునలు పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో జాతకం చెప్పేవాడు ముట్టుకొని చూసాడా, పట్టుకొని చూసాడా? ఒరేయ్ లలితలంబుడి, మీ వాల్మీకి 100 వయగ్రాలు మింగి రామాయణం రాశాడ్రా. సీతకి పెళ్లి కాకముందు జాతకాలు చూశారు అని చెప్పింది. సీతకి 6వ సంవత్సరంలో పెళ్లయింది. 6 సంవత్సరాలకే పెద్ద పెద్ద వక్షోజాలు, గంభీర కుచాలు, లోతుబొడ్డు వచ్చేసాయిరా మీ సీతకి. బూతు కవులు, బూతు కథలు, బూతు భక్తులు ఇప్పటికైనా తెలుసుకోండ్రా. ఈ పురాణాలు, ఇతిహాసాలు, రతిహాసాలు అన్నీ బాపనోడు బ్రతకడానికి, మన నెత్తిమీదెక్కి తొక్కడానికి రాసుకున్నాడని. ఒక స్త్రీని ఇంత దరిద్రంగా వర్ణిస్తారా? మీ రామాయణాన్ని ఎన్ని బూతులు తిట్టినా తక్కువేరా. ఛీ, ఈసారైనా రాముడి కోసం ఏడుస్తుందనుకుంటే రాముడు చనిపోయాడని నాకు చింత లేదు. ఈ విషయం తెలిస్తే కౌశల్య ఏమైపోతుందో అన్నదే నా బాధ అని అంటుంది. ఛీ, ఒక్కరంటే ఒక్కరు సరిగ్గా ఉండర్రా. తేడా, మొత్తం తేడా. ఆయన మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డనుకుంటా.